హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చరిష్మా. సో అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. మీరందరు ఎట్లున్నారు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు వీడియోలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చికెన్ని ఎట్లా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఈజీ రెసిపీ. ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు, ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1/2 kg చికెన్, నేను చిన్న ఆనియన్ 6 తీసుకున్నాను, పెద్దవైతే 2 సరిపోతాయి. సో ఈ చికెన్ని నేను కొంచెం పసుపు సాల్ట్ వేసి బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. అండ్ ఆనియన్స్ని కూడా పీల్ ఆఫ్ చేసి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నా. అండ్ కొత్తిమీరని కూడా కడిగి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నా. చికెన్ ఫ్రైలోకి కొత్తిమీర కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అండ్ ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో కొంచెం ఎక్కువగానే కొత్తిమీర తీసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ 3/4 కప్. సో ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఒక చిన్న లెమన్, నిమ్మకాయ. నెక్స్ట్ కొబ్బరి పొడి, ఇది ఆప్షనల్. మీరు కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేయండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్. ఇంకా ప్రాసెస్ చూద్దాం. గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఆయిల్ని వేసుకుందాం. ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. సో దీంట్లోకి మనం పసుపుని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాం. నాన్ వెజ్ రెసిపీస్కి జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఫ్రై అయిన తర్వాత చికెన్ని కొంచెం పసుపు ఉప్పు వేసి చికెన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఈ చికెన్ని తీసి వేసేటప్పుడు వాటర్ ఏం రాకుండా కేర్ఫుల్గా వేయాలి. సో ఈ చికెన్ని మనం ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. దీన్ని బాగా కలుపుకుందాం. దీన్ని బాగా కలుపుకొని ఫ్లేమ్ని 5 to 10 మినిట్స్ వరకు సిమ్లో ఉంచి మూత పెట్టి మగ్గనివ్వాలి. దీంట్లో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయం కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకుందాం. ఆఫ్టర్ 2 మినిట్స్ మూత తీసి చూస్తే లైట్గా వాటర్ ఫామ్ అవుతున్నాయి. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయం కాబట్టి చికెన్లోంచే ఉడికేటప్పుడు లైట్గా వాటర్ ఫామ్ అవుతాయి. సో ఆ వాటర్లోనే చికెన్ మొత్తం మనం ఉడికించుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయం. సో దీన్ని ఇంకొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఆఫ్టర్ 2 మినిట్స్ ఓపెన్ చేసి చూస్తే నేను సిమ్లోనో ఉంచి ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి ఇంకొంచెం వాటర్ ఎక్కువ ఫామ్ అయినాయి. సో దీంట్లోకి లెమన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడే ఎందుకు యాడ్ చేయాలి అంటే చికెన్ ఉడికేటప్పుడే ఈ లెమన్ యాడ్ చేయడం వల్ల నాన్ వెజ్ స్మెల్ లాంటిది ఎక్కువ రాదు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దాంట్లో వాటర్ ఉన్నదంతా కూడా ఎవాపరేట్ అయిపోయింది. దీంట్లోకి కారం ఉప్పు వేసుకుందాం. కారం ఉప్పు కూడా వేసుకొని చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకుందాం. ఎండు కొబ్బరి పొడి. సో ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ నేను కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నా.
అదేంటి కొత్తిమీర లాస్ట్లో వేస్తారు కదా అని మీరు అనుకోవచ్చు. కొత్తిమీరని ఇప్పుడు వేస్తేనే ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. నేను హాఫ్ కొత్తిమీరని మాత్రమే ఇప్పుడు వేసుకుంటున్నాను. సో కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ ఈ కర్రీ అంతా కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందాం. ఇంకా హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవాలి. నేను హోమ్ మేడ్ గరం మసాలా వాడుతున్నాను కాబట్టి హాఫ్ టీ స్పూనే వేసుకున్నా. బయట పౌడర్ అయితే ఇంకొంచెం కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. నేను కర్రీ కుకింగ్ అంతా కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను. నార్మల్ గ్రేవీ కర్రీతో కంపేర్ చేస్తే ఈ ఫ్రై కర్రీ కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. అండ్ ఆల్సో ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేయం కాబట్టి కొంచెం మధ్య మధ్యలో ఎక్కువసార్లు కలపాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు మిగిలిన కొంచెం కొత్తిమీరని కూడా కర్రీలో నేను వేసుకుంటున్నా. కొత్తిమీర అంతా కూడా వేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. సో ఇంతే, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ. ఇది ఎంతోమంది ఫేవరెట్ డిష్ ఇంక్లూడింగ్ మీ. And that's it for today. Thanks for watching. Please subscribe my channel.